హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ అండి. ఇదే వీడియో అండి. ఇదైతే 1-2 నెలలు మాత్రమే కనబడతాయండి. సంవత్సరంలో తర్వాత కనిపించవు, రేర్గా వస్తాయి అన్నమాట. సంవత్సరంలో వన్సే వస్తాయి, విరివిగా అయితే కనబడవు అన్నమాట. దాని కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు. దీంట్లో చూసుకుంటూ కట్ చేసుకోవాలండి. గ్రీన్ కలర్ పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. అలా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. మనకు కనబడనివి కూడా అలాగా కట్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు బాగా వేడి చేసుకొని అలా వేసుకుంటే పురుగులు అనేటివి సైడ్ అయిపోతాయి అన్నమాట. చనిపోయి పక్కకు వచ్చేస్తాయి. అవి తర్వాత మనం చూసుకుంటూ అలాగ తీసుకొని వేరే పాత్రలో వేసుకోవాలన్నమాట. చాలా వేడిగా ఉన్నాయన్నమాట. 1-2 సార్లు మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. దాన్ని అయితే ఫ్లవర్ నుంచాను, గోగి పువ్వును. ఎందుకంటే కాలీఫ్లవర్ రైస్ చేద్దామని పక్కన పెట్టేసాను అన్నమాట. ఒకదాన్ని అయితే చాలా విధాలుగా చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని అయితే పప్పేసి వండుకోవచ్చు, ఎగ్గులు కొట్టి పోసి వండుకోవచ్చు. మనమైతే అలాగే వండుదామండి. ఇలాగ వండుకొని తింటేనే బాగుంటుంది. అయితే చూసుకుంటూ తీసుకుంటాను అన్నమాట. పురుగులు వస్తాయని చెప్పాను కదండి, చూసుకుంటూ తీసుకోవాలి. 1-2 సార్లు అయితే అలా కడుక్కోవాలన్నమాట. వేడి నీళ్ళు వస్తే పురుగులు చనిపోతే బాగానే తొందరగా ఈజీ అయిపోతుంది అన్నమాట. కర్రీ కూడా తొందర అయిపోతుంది. 10 మినిట్స్లో అయిపోతుంది. దీన్ని బజ్జీలు కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. శనగపిండి కానీ, మైదా పిండి కానీ, బియ్యం పిండి కానీ, ఏ పిండితోనైనా కారం ఉప్పు వేసుకొని బజ్జీలు వేసుకుంటే బాగానే ఉంటుంది. దానికి కూడా ఇలాగే ప్రాసెస్ చేయాలండి. కాస్త పెద్దగా తీసుకున్నా పర్లేదు. అందుకోసం అయితే స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాత్ర పెట్టేసి, పాత్ర వేడైన తర్వాత మనమైతే తగినంత ఆయిల్ పోసుకుందామండి. ఇలాగా పోసుకొని వేడయ్యేదాకా చూడాలన్నమాట. మనం ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఏమీ వేయట్లేదండి. అలాగే ఎగ్ పొడిలాగా చేస్తున్నాను. ఎగ్ పొడిలో ఏమీ వేయం కదండి. ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ వేయట్లేదు. అలాగే అన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత అలా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని అలా శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలన్నమాట. నేను ఏమీ వేయట్లేదు అని చెప్పాను కదండి, అందుకే ఏమీ వేయట్లేదు. అలా వేసుకున్న తర్వాత మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. తర్వాత సరిపడిన రుచికి కాస్తంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. సరిపడేంత కాదు, ఫస్ట్లో కొంచెం వేయాలి. ఫస్ట్లో కాస్త ఉప్పు వేస్తే ఏమవుతుందంటే అడగంటకుండా ఉంటుందండి. అందుకే ఉప్పు వేస్తున్నాను అన్నమాట. ఏ కర్రీకైనా ఫైనల్లో మళ్ళీ వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని మంచిగా కలిసేటట్టుగా కలుపుకొని మనం అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. మనమైతే దీన్ని మంచిగా చాలాసేపు ఉడికించుకోవాలండి. ఏ కర్రీనైనా కూడా ఉడికించడంలోనే ఉంటుందండి. మనం ఉడికించే విధంగా ఉడికించుకోవాలన్నమాట. ఏదైనా చాలాసేపు ఉడికిస్తేనే బాగుంటుంది, చిన్న మంట మీద. అలాగన్నమాట. మధ్య మధ్యలో చూసుకోవాలి కదండి, అడుగంటకుండా. ఇలా ఉడికించుకోవాలి. మళ్ళీ చూద్దాము ఎక్కడి దాకా వచ్చిందో. అందులో మనం వాటర్ పోయాల్సిన అవసరం ఏమి ఉండదండి. అందులో ఉన్న వాటర్ అలా వచ్చేస్తాయి. అలా వాటర్ అంతా ఎనికేదాకా చూసుకోవాలి. మనం సాల్ట్ వేసాం కాబట్టి అడగంటకుండా ఉంటుందండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి కదండి. మనం కొంచెం కొత్తిమీర వేద్దాము, పైనల్లో మళ్ళీ వేద్దాము.
ఫస్ట్ అయితే ఇప్పుడు కాస్తంత వేద్దాము. ఫ్లేవర్ అనేది దానికి చాలా బాగా వస్తుందన్నమాట. అలాగ మూత పెట్టేసుకొని అలాగ ఉడికిన తర్వాత మనం కారము సరిపడినంత వేసుకోవాలండి. తర్వాత మసాలా పౌడరు చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకొని ఇంత కలిసేటట్టుగా కలుపుకోవాలండి. కొత్తిమీర వేద్దాము ఫైనల్గా మళ్ళీ. దీన్ని బజ్జీలు కూడా వేసుకోవచ్చండి. ఏ పిండి అయినా పర్లేదు, శనగపిండి, మైదా పిండి, బియ్యం పిండి, ఇలాగా దేనితోనైనా ఉప్పు కారం అలా బజ్జీ మిరపకాయ బజ్జీలకి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు మనమైతే చిటికెడు మసాలా పౌడరు, ధనియా పౌడర్ వేసేద్దాము. వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు 5 సెకండ్స్ అలా ఉడికించుకుంటే అంతా వాటికి పట్టేసి అయిపోతుందండి. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎలా ఉందో చెప్పండి. ఫైనల్గా అయితే ఇలా వచ్చేసిందండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా అవుట్పుట్గా అయితే ఇలాగ అయిపోయిందండి కర్రీ. చాలా టేస్టీగా, సూపర్గా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.